బ్రిడ్జ్ అనేది లిటరల్గా షేకీగా అయిందంట. చేయలేదు, రీకన్స్ట్రక్షన్ చేయలేదు అని చెప్పేసి బ్లేమ్ చేస్తూ ఉంటాం కదా. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మంచిగా ఉన్నారా? మనం కూడా మంచిగా ఉన్నా. 2025 కాస్త కఠినంగా గడుస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. 6 నెలలు తిరగక ముందే కొన్ని 100కు పైగా ఇన్సిడెంట్స్ అనేవి, అంటే లైక్ 100కు పైగా మంది చనిపోవడం అనేది కాస్త ఇబ్బందిగా గురి చేస్తున్నటువంటి ముచ్చట. మొన్నటికి మొన్న ప్లేన్ క్రాషు, నిన్నటికి నిన్న మనకి కేదార్నాథ్లో ఎలోప్లేన్ క్రాషు, మరి ఇవాళ మనకు 2 రోజుల కింద చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క బ్రిడ్జ్ అనేది విరిగిపోవడం, ఏది ఇంద్రయాత్రి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఫ్లోటింగ్ ఎక్కువ అవడం వల్ల దాని మీద చాలా వరకు 100+ మెంబర్స్ అనే వీళ్ళు దాని మీద ట్రావెల్ చేయడం ద్వారా బ్రిడ్జ్ అనేది కూలిపోవడం అయితే జరిగిందని చెప్పేసి అంటున్నారు. మరి ఈ యొక్క బ్రిడ్జ్ అనేది ఎట్లా కూలిపోయింది, ఏం జరిగింది, ఏం సంఘటన అంటే మాత్రం సింపుల్గా ఈ యొక్క బ్రిడ్జ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అయింది మాత్రం 90స్లో, అంటే లైక్ 1990 నుండి 1994 వరకు, అంటే లైక్ ఒక 2-3 సంవత్సరాలలో మనకైతే బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క బ్రిడ్జ్ వచ్చేసి విడ్త్ అదేవిధంగా చూసుకున్నట్లయితే హైట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే లైక్ విడ్త్ ఏదైతే స్పేస్ ఉందో బ్రిడ్జ్ మీద వెళ్ళేటటువంటి స్పేస్ ఏదైతే ఉందో ఒక బండి, అంటే లైక్ ఒక బైక్ మాత్రమే పట్టుద్ది, అంత స్పేస్ మాత్రమే ఉంటుందన్నమాట. 4 feet మాత్రమే ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఆ బ్రిడ్జ్ మీద 100కు పైగా మెంబర్స్ అనే వాళ్ళు ఉండి, అది ఇప్పటిదాని కాదు, చాలా పాత బ్రిడ్జ్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ ఒక 70 నుండి 80 సంవత్సరాలు లేదా 90 సంవత్సరాల వయసులో ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ యొక్క బ్రిడ్జ్ వచ్చేసి, లేదా 100 సంవత్సరాలు వేసుకోండి పోయి. ఆ సంవత్సరాల్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద ఎందుకు కూలిపోయింది, ఏం కథ అని అంటే మాత్రం సింపుల్గా 2 కారణాలు అయితే ఉంటాయి. ఒకటి ఏంటిది, గవర్నమెంట్ బ్లేమ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ది చాలా తప్పు అయితే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సెకండ్ది ఏంటంటే మాత్రం సిబ్లింగ్స్, అక్కడికి వెళ్ళినటువంటి సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని, మనదేగా, మన తప్పే అది ఏది ఏం కథ అని చెప్పేసి అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ది ఎందుకు తప్పు ఏంది అంటే మాత్రం సింపుల్గా ఈ యొక్క బ్రిడ్జ్ వచ్చేసి చాలా ఓల్డ్ అయిపోయింది. ఈ బ్రిడ్జ్కి వచ్చేసి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి పాడుబడిపోయి ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ ఈ మధ్యలో చూసుకున్నట్లయితే ఎర్లీ 20s మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బ్రిడ్జ్కి ఫండింగ్ అనేది వచ్చింది, గవర్నమెంట్ నుంచి ఫండింగ్ అనేది వచ్చింది. 80 lakhs దాకా మనకైతే ఫండింగ్ అనేది వచ్చింది. ఈ యొక్క 80 lakhs దాకా ఫండింగ్ అనేది వచ్చి రీకన్స్ట్రక్షన్ చేయమని చెప్పేసి దీనికి ఫండింగ్ వచ్చింది. అవి ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాయో దేనికి ఉన్నాయో మనకైతే తెలియదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దానికి ఫండింగ్ వచ్చింది, రీకన్స్ట్రక్ట్ చేయాలి, బిల్డ్ మంచిగా దాన్ని పర్ఫెక్ట్ పొజిషన్లో ఉంచాలని చెప్పేసి చాలా వరకు చాలా రకాల ప్రయత్నాలు అయితే జరిగినాయి. పిటిషన్స్ అవి ఇవి అన్నీ కూడా జరిగినాయి. అయినా కూడా దీన్ని అయితే పట్టించుకోలేదు. ఆల్మోస్ట్ ఒక 2-3 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే మాత్రం సింపుల్గా ఈ యొక్క బ్రిడ్జెస్ అనేవి జస్ట్ వాకింగ్కి, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్స్ కంటే పనికిరాదు, కానీ జస్ట్ వాకింగ్కి ఏదో ఒక బండి 2 బండ్లు, అంటే లైక్ ఏ యొక్క మన బండ్లు అంటే ఏ బండ్లు అనుకుంటారు, ఆటో అవుతే దానిలో పట్టది, జస్ట్ ఈ యొక్క మన బైక్స్ మాత్రమే దానిలోకి ట్రావెల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతకు మించి అయితే ఎక్కువగా ఉండదన్నమాట. మరి అలాంటి బ్రిడ్జ్ని అక్కడ ఒక బోర్డు కూడా ఉంటుంది, ఈ యొక్క బ్రిడ్జ్ పాడుపడిపోయింది, దీని మీద హెవీగా ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, హెవీగా క్రౌడెడ్ కావచ్చు, వెళ్ళొద్దు అని చెప్పేసి ఒక బ్రిడ్జ్ అయితే దాని పక్కపట్ట ఒక బోర్డు కూడా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయినా కూడా ఈ యొక్క బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేయకుండా, రీకన్స్ట్రక్షన్ చేయకుండా జస్ట్ ఒక బోర్డు పెట్టేసి వదిలేశారు అంతే. జస్ట్ బోర్డు పెట్టేసి ఇందులో వీడు ఎక్కువ హెవీగా ట్రావెల్ చేయొద్దు అని చెప్పేసి బోర్డు అనేది పెట్టడం అనేది జరిగింది అంతే. దాంతకు మించి ఏమీ లేదు. అక్కడ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఈ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ ఉన్నదన్నప్పుడు ఏం చేయాలి? అటువైపు మొత్తం కంప్లీట్గా రాకుండా ఉండేందుకు ప్రయత్నం అయితే చేయాలి, లేదా అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్నైనా నియమించడానికి ప్రయత్నం అయితే చేయాలి. హెవీ క్రౌడెడ్ వస్తున్నప్పుడు, మ్యాక్సిమం హెవీ క్రౌడెడ్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? అక్కడ పోలీస్ ఆఫీసర్నైనా ఉంచాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో, ఒక బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలి. ఇక్కడ ఏం చేశారు? క్లోజ్ చేయలే, ఏం చేయలే. ఇన్ని సంవత్సరాల దాకా మనం చూసుకున్నట్లయితే ఆ బ్రిడ్జ్ అనేది నడుస్తూనే ఉంది. ఏం జరిగింది? మొన్నటి దాకా వర్షాలు అనేది ఎక్కువ అయినాయి. ఏమైంది? ఫ్లోటింగ్ అనేది ఎక్కువ అయింది. ఫ్లోటింగ్ అనేది ఎక్కువ అవడం వల్ల చాలా బ్రిడ్జ్ అసలే పాత పడిపోయి ఉన్నటువంటి బ్రిడ్జ్, రీకన్స్ట్రక్షనా లేదు, దాన్ని బిల్డ్ చేసిందా ఎప్పుడో, దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసిందా లేదు.
ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో దాని మీద మ్యాక్సిమం ఒక 50 లేదా అంతకంటే ఒక 60 అంతకు మించి ఎక్కువగా ఓవర్ వెయిట్ అయింది అనుకోండి, బ్రిడ్జ్ అనేది తట్టుకోలేని పరిస్థితి. 50 కూడా కాదు, నన్ను అడిగితే 40 మెంబర్స్ అంతే, అంతకు మించి అయితే ఎక్కువగా తట్టుకోలేని పరిస్థితి ఉన్నటువంటి దాఖలాలు. మరి ఇటువంటి బ్రిడ్జ్ మీదకి 100+ మెంబర్స్ని అలౌ చేశారంటే మాత్రం, ఇట్లా అలౌ చేయడం ఏంది, అక్కడ ఎవరు ఉన్నారని చెప్పేసి పోయారు అంతే, ఆ బ్రిడ్జ్ మీదకి పోయారు. హెవీగా మనకి రివర్ అనేది ఫ్లోట్ అవుతూనే ఉంది. హెవీగా ఫ్లోట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కొట్టుకపోవడమే కదా. అదే జరిగింది. బ్రిడ్జ్ అనేది హెవీ వెయిట్ వల్ల అవకతవకలు జరిగి ఆ బ్రిడ్జ్ మీద ఈ యొక్క 100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దాని మీద ఉన్నప్పుడు బ్రిడ్జ్ అనేది లిటరల్గా షేకీగా అయిందంట. మరి షేకీగా అయినప్పుడైనా బ్రిడ్జ్ కూలిపోతుందిరా భయ్ అని చెప్పేసి ప్రజలు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయటికి రావచ్చు కదా. మనం మనకి ఎందుకంటే సోకు, వాడు పోతాడు, మనం దాంట్లో ఎట్లయినా పోవాలి. వాడు బయటికి వెళ్ళిపోతాడు, మనం ఎట్లయినా పోవాలి. అలా ఎట్లయినా సరే ఇరుక్కుని పోయినా సరే మనం ఎట్లయినా బయటికి పోవాలి. ఇదే మనకు ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే, ఒకడు ఇప్పుడు అది ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ చెప్తున్నా కదా, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ ఒకడు ఒక దారిని ఎంచుకున్నాడంటే మనం అదే దారిలో పోవాలి. వాడు తప్పైనా మంచిదే, రాంగ్ అయినా మంచిదే, వాడు సక్సెస్ అయింది కాబట్టి అదే దారిలో పోవాలి అనేటువంటి ధోరణి ఇక్కడ పోతుంది. ఎందుకు అంతమంది, ఎందుకు నాకు అర్థం కాక అడుగుతా. ఇరుక్కుని పోవడం ఎందుకు నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడ చూసినా అంతే, ఎక్కడ చూసినా ఇంత హెవీ క్రౌడ్. మొన్న అది ఆర్సీబీ విన్నప్పుడు కూడా హెవీ క్రౌడ్, ఏడ చూసినా సరే హెవీ క్రౌడ్, అందులో స్టాంపెడ్ జరగడం, పోవటం, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. మనం అక్కడ హెవీ క్రౌడ్ ఉందన్నప్పుడు మనం అటు పోకపోవడమే మంచిది కదా. మరి ఎందుకు పోయిర్రు? సరదా మనకు అది అయిపోతుంది. మనకి మంచి మాటలు వస్తాయి బై. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వైపు తప్పు ఉంది, మన వైపు తప్పు లేనిది అక్కడ ఏం జరగదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తాం కదా, గవర్నమెంట్ ఆ బ్రిడ్జ్ని ఎందుకు కన్స్ట్రక్షన్ చేయలేదు, రీకన్స్ట్రక్షన్ చేయలేదు అని చెప్పేసి బ్లేమ్ చేస్తూ ఉంటాం కదా. అదే అక్కడ బోర్డుని చూసైనా, లేకపోతే ఒక బ్రిడ్జ్ అనేది అటు ఇటు ఫ్లోట్ అవుతున్నప్పుడైనా మీకు అర్థం కాలేదా? నాకు అర్థం కాక అడుగుతా. అర్థం కాదు. ఎందుకంటే మొత్తం ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు గవర్నమెంట్ మీద బ్లేమ్ చేస్తే సరిపోతుంది, సింపుల్ అయిపోతుంది అంతే. మనం ఏం నీకున్నాం, గవర్నమెంట్ మీద బ్లేమ్ చేయాలి. ఎందుకు రీకన్స్ట్రక్షన్ చేయలేదు, అది చేయలేదు, ఇట్లా చేయలేదు, అట్లా చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. అది పాడుబడ్డ బ్రిడ్జ్ అని చెప్పేసి తెలుసు అంటే, లైక్ అక్కడ బోర్డు ఉందని తెలుసు, బోర్డు ఉన్నదని తెలిసి కూడా నువ్వు అంతమంది క్రౌడ్ అనే వాళ్ళు ఆ ఒక బ్రిడ్జ్ మీద క్రాస్ చేయడానికి వెళ్ళిరంటే ఏమని అర్థం చేసుకోవాలి? మళ్ళీ అది హెవీ ఫ్లోట్ అవుతుంది రివర్ అనేది, హెవీ ఫ్లోట్ అవుతున్నటువంటి రివర్ మీద అంతమంది పోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? చెప్పండి భయ్, చెప్పండి, ఎంతవరకు కరెక్ట్? మరి మొన్న మనం చూసుకున్నట్లయితే ఇది మన కేదార్నాథ్లో అదే మనకి హెలికాప్టర్ క్రాష్ అయింది చూసారా, అది ఎట్లా భయ్ నాకు అర్థం కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు హెలికాప్టర్ ఒక రౌండ్ అటు ఇటు పోయి రావాలంటే దానికి చాలా రకాలైనటువంటి వెదర్ అనేది కంప్లీట్గా మనకి క్లియరెన్స్ ఉన్నప్పుడే పోయేస్తుంది. కానీ ఇక్కడ ఏమైంది, ప్రెజర్, పోవాలి ఇంకెప్పుడు ఇదేంది అదేందని చెప్పేసి వెదర్ క్లియర్ కాకముందుకే వచ్చేసింది, అక్కడ క్రాష్ అయింది, తప్పిపోయింది అంతే. దానిలో ఉన్నటువంటి అది మొత్తం కంప్లీట్ అయిపోయింది, తప్పిపోయింది, కింద పడిపోయింది, అయిపోయింది కథ. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు, 6-7 ఉంటారు, వాళ్ళందరూ కూడా చనిపోయారు. అంటే వాళ్ళు బయటపడ్డారు అనుకోండి, లైక్ ఇప్పుడు వాళ్ళు ఎవరంటే మనకి లైక్ చూసుకున్నట్లయితే అక్కడ క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటపడ్డారు అనుకోండి చెప్పేసి అది వేరే ముచ్చట. మరి ఏంది భయ్ నాకు అర్థం కాలే ఇది. మనకు తెలుసు భయ్ బ్రిడ్జ్ అనేది ఊగుతుంది అని అనుకున్నప్పుడు అందులో నుంచి బయటికి రావచ్చు కదా, మనం రామ్. ఎట్లా చేసినా సరే బయటికి వెళ్ళిపోవాలి, అదే తోవల బయటికి వెళ్ళిపోవాలి. ప్రమాదం జరుగుతుంది అని అనుకున్నప్పుడు మనం బయటికి రాం, అందులోనే ఉంటాం. ప్రమాదం జరిగిపోయిన తర్వాత మనం ఇంకో వాళ్ళ హెల్ప్ కోసం ఎదురు చూస్తాం అనమాట. ఇప్పుడు జరిగిన పంచాయతీ గదే, అందులో 4 చనిపోయారు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఇన్సిడెంట్లో 4 చనిపోయారు. 55 మంది దాకా రెస్క్యూ ఆపరేషన్ అనేది జరిపితే అందులో మనం చూసుకున్నట్లయితే రెస్క్యూ ఆపరేషన్లో 55 మందిని బయటపెట్టాడు. అంటే లైక్ వాళ్ళు కాపాడడం అయితే జరిగింది, 4 చనిపోవడం అయితే జరిగింది. మరి వాళ్ళకు
గవర్నమెంట్ ఏదో ఒకటి ఇస్తుంది, ఆ ఏదో ఒకటి ఇవ్వడం ద్వారా మన సంక్రాంతికి పోతాయి. ఇటువంటి పనులన్నీ ఇటువంటి పంచాయతీలు అన్నీ ముందర పెట్టుకున్నాం కదా, అందుకు ఇటువంటి పంచాయతీలు ఇవన్నిటిని ముందర పెట్టుకోవడం ద్వారా మన ఇండియన్ జీడిపి అనేది కొంచెం తగ్గిపోతుంది అనమాట. అర్థమైందా? కేవలం కేవలం ఈ యొక్క ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్రిడ్జ్ కూలి ఆగిపోవడం, ఇంకోటి అవ్వడం, లేక ఇప్పుడు మన స్టాంపెడ్ జరగడం, వీటి ద్వారానే కేవలం వీటి ద్వారానే 2-3% మన ఇండియన్ జీడిపి తగ్గిపోతుందంట. ఎందుకు? ఇదే పంచాయతీ వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి, లేకపోతే నడవదు. ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తాం, ప్రభుత్వాన్ని అట్లా అని చెప్పేసి అంటాం. వాళ్ళకి ఎంతో కొంత పారదర్శకమైన ఇవ్వాలి, లేకపోతే నడవదు కదా. వీడి చేసినా తప్పే, గవర్నమెంట్ చేసిన తప్పే, అంతే సింపుల్. ఇక్కడ దిద్దరు తప్పున్నా గవర్నమెంట్ నుంచి పైసలు రావాలని చెప్పేసి మనం కోరుకుంటాం. అట్లున్నా మరి పరిస్థితి మన పంచాయతీ. అంతే భయ్, మీరు మారరు. 50కి పైగా మందిని సేఫ్గా ఉన్నారు. మిగతా అంటే లైక్ 50కి పైగా మంది అంటున్నా, 50 కాదు, 50కి పైగా మంది అయితే ఇంజూర్ అయ్యారు, అంటే గాయాల పాలయ్యారు అనమాట. అర్థమైందా? గాయాల పాలయ్యారు. ఇంకా 55 మందిని కాపాడారు, ఇంకో 4 మొత్తం అలా చనిపోయారని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి మీ ఒపీనియన్ ఏంది ఈ యొక్క పంచాయతీ మీద? నన్ను అడిగితే మాత్రం లిటరల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఉందో అదే మిస్టేక్, 100% చెప్తున్నా. అక్కడ ఉన్నటువంటి లొకేషన్ చూడనీకి పోతావు బై, చూడనీకి పోయినప్పుడు ప్రమాదం అనేది ఉన్నప్పుడు దాన్ని చూసుకోవాల్సినటువంటి ఇంగిత జ్ఞానం ఏదైతే ఉందో, అది 6th సెన్స్ అంటారో ఇంకోటి అంటారో నాకు తెలియదు, కానీ అది ఎటు పోతుంది ఏమవుతుందో నాకు అర్థమవుతలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లల్ని వేసుకొని పోతారు బై, చిన్న పిల్లలు, ఏది 6 months బేబీసు, లేకపోతే 1 year బేబీ, వీళ్ళని తీసుకొని పోతున్నారు. ఈడికి పోతున్నాం, ఏం పోతున్నాం అన్నది ఏమి లేదా నాకు అర్థం కాక అడుగుతా. వాళ్ళకి ఏమన్నా అయితే ఏంది కథ? పోవాలి, వాళ్ళని వెంబడి వేసుకొని పోవాలి. వాళ్ళ ఆడిపోతే మనం అట్లా అని చెప్పేసి మళ్ళీ ఏడవాలి. ఎందుకు రాబాయి నాకు అర్థం కాక అడుగుతా. కొద్దిగానైనా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా? కొద్దిగానైనా ఉండక్కర్లేదా? అంతే మరి, అంతే, ఏం మారరు ఇక, అంతే. అది జరుగుతూనే ఉంటుంది. ఇటువంటి పంచాయతీలన్నీ ఈ ఇయర్ మొత్తం ఎన్ని చూడాల్సి వస్తుందో అని చెప్పేసి నాకు భయం అవుతుంది. అసలు ఎక్కడికన్నా పోదామంటే భయం అవుతుందిరా భయ్, ఎక్కడికన్నా పోదామంటే భయం అవుతుంది. ఏందో నాకు అర్థం కాదు ఇది. ఇప్పుడు సడన్గా హెవీ క్రౌడ్ అయిపోయింది అనుకో, అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి భయం అవుతుంది. జస్ట్ లైక్ ఇప్పుడు మనం టెంపుల్స్ అనేవి విజిట్ చేస్తూ ఉంటాం కదా, సంవత్సరానికి వస్తారని చెప్పేసి ఆడికి అని చెప్పేసి, అందులో హెవీ క్రౌడ్ అయిపోయి ఇంకేం జరుగుతుందని చెప్పేసి భయం అవుతుంది. అడుగుతూ పోనీకైతేలే, ఇంకా దారుణం. ఇంకా మరి పెద్ద తిరుపతి లాంటి పెద్ద దేవస్థానాలకు పోయినాం అనుకో, ఇంకేం జరుగుతుందని చెప్పేసి భయం అవుతుంది. పోనీకుత అదైతే లేదు, భయం అవుతుంది అసలు. అట్లున్నది మరి పరిస్థితి. ఇప్పటికేం జరుగుతుందో ఏం చెప్పలేం భయ్, అట్లున్నది పరిస్థితి. మరి ఇటువంటి పంచాయతీలు అన్నీ వస్తూనే ఉంటాయి, ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. మనం ఏం చేయలేం వాటికి, అది అనుకోండి. మరి వీడియోకి అయితే ఇంతే. అది మన తప్పు ఉన్నది, ప్రభుత్వం తప్పు కూడా ఉన్నదని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉండేది, చేయలేదు. అది ఎక్కడ పోయిందో ఏం కథ అని చెప్పేసి ఎవరికి తెలియదు. దాన్ని ముట్టుకున్నా లేక తెలియదు. లేదా అక్కడ హెవీ క్రౌడ్ అని ఉన్నప్పుడు అక్కడ పోలీస్ ఆఫీసర్ని నియమించాలన్నటువంటి ఇంత జ్ఞానం కూడా లేకుండా పోయిందని చెప్పి చెప్తాను ఇంక గవర్నమెంట్కి. బ్రిడ్జ్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ అంటే బ్రిడ్జ్ అనేది అంటే లైక్ శిథిలావస్థ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? అక్కడ కంప్లీట్గా ఒక రూట్ని అంటే లైక్ దానికి ఏమో ఎత్తారు కదా, అది ఇదోటి వేసేసి మొత్తం దానికి అటు పోకుండా వేస్తుంటే అయిపోయాయి పంచాయతీ. ఇదంతా రాకపో, అటు గవర్నమెంట్ తప్పు ఉన్నది, ఇటు ప్రజలది కూడా తప్పే ఉందని చెప్పేసి అంటే నేను 100% చెప్తాను. మరి మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి లెస్పిలో కింద కామెంట్ చేయరు. మరి నేను పోయేస్తాను. మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ మీద టాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, సీ యూ ఇన్ ద షో. బై.